హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ 1577. ఈ రోజు డేట్ 15th July 2025. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. వీళ్ళ నుంచి రాబోతున్న నెక్స్ట్ ఫోను జెడ్ సిరీస్లోనే ఉంటుంది. ఐక్యూ Z10R అనే పేరుతో ఈ మంత్ 24వ తారీఖున ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్గా ఇప్పటివరకు ఆన్లైన్లో ఉన్న కొన్ని స్పెక్యులేషన్స్ ప్రకారం అయితే ఈ ఫోను అరౌండ్ 20,000 లేదంటే అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో కూడా ఉండొచ్చని కొన్ని ఊహాగాన చిత్రాలు, ఊహాగానాలు ఇలాంటివి అయితే ఉన్నాయి. బట్ అప్రాక్సిమేషన్ అనేది ఒక ₹1000 అటు ఇటుగా ఉండొచ్చేమో. బట్ స్టిల్ 21,000 లేదంటే అండర్ 20,000 రూపీస్ అయినా ఈ ఫోన్లో ఆఫర్ చేసిన ఫీచర్స్ మాత్రం చాలా చాలా సాలిడ్గా, ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. దీంట్లో మీకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో కర్వ్డ్ AMOLED ప్యానల్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, 5600 mAh వరకు బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Android 15 ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ అరౌండ్ 20,000 అన్నా కానీ చాలా సాలిడ్ స్పెసిఫికేషన్స్ ఉన్నట్టే. అండ్ ఇదే ఫోను వీళ్ళ పేరెంట్ బ్రాండ్ వివోలో కూడా వివో T4R అనే పేరుతో లాంచ్ కాబోతుంది. అండ్ ఇది కూడా అరౌండ్ అదే ప్రైస్లో అలాంటి బడ్జెట్లోనే ఉంటుందన్నమాట. ఒకళ్ళు అమెజాన్ని టార్గెట్ చేస్తారు, ఒకళ్ళేమో ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇంతే సింపుల్. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఫోన్లు కూడా టెక్నికల్గా సేమే, డిప్పలు మాత్రమే మారుతాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ ఫోన్ యాక్చువల్గా మనకి ఇప్పటివరకు మీరు చూసిన స్పెసిఫికేషన్స్ విన్నారు కదా, ఎక్కడో చూసినట్టుంది కదా. వెరీ రీసెంట్గా వివో వాళ్ళు లాంచ్ చేసిన వివో V50e అనే పేరుతో రీసెంట్గానే లాంచ్ అయింది, ఇలైట్ ఎడిషన్ అనే పేరుతో. అదే ఫోన్ని ఒక చిన్న చేంజ్ చేసి ఇంకా చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఆ ఫోన్ అరౌండ్ 30,000కి లాంచ్ అయింది. బట్ ఇప్పుడున్న ఫోను, రాబోతున్న ఫోను ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్. ఎందుకంటే అది 30,000, ఇదేమో డైమండ్స్ది 7300 ప్రాసెసర్ని యూజ్ చేశారు. దాంట్లో ఇందులోనేమో డైమండ్స్ది 7400 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్ అనమాట. చూడాలి మరి ఈ ఫోను 24వ తారీఖున ఎంత ప్రైజింగ్లో పెడతారనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి. టెస్లా ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో టెస్లా మోడల్ Y కార్ని లాంచ్ చేసింది. అండ్ దీని గురించి నేను ఒక రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, బట్ యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు, యూట్యూబ్లో వేరేది పోస్ట్ చేశాను. సో దీనిలో ఉన్న మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే, ఇది మన ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి టెస్లా కారు. ఇది ఆబ్వియస్గా మీకు తెలిసిందే. అండ్ ఇది ముంబైలో ఒకే ఒక ఆఫ్లైన్ స్టోర్ ఉంది ప్రజెంట్గా, ముంబై BKCలో పెట్టారు. కాకపోతే మీరు ఇండియాలో మొత్తంగా మీరు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి డెలివరీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మనకి ఆఫ్లైన్ స్టోర్స్ హైదరాబాదు, ఢిల్లీ ఇలాంటి ఏరియాస్లో ఖచ్చితంగా మనం చూసే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే ఒక మోడల్ తీసుకొచ్చారు, మోడల్ Y దీని పేరు. అండ్ దీంట్లో 2 రేంజెస్ ఉంటాయి. ఒకటేమో 500 కిలోమీటర్ల రేంజ్, ఒకటేమో 622 కిలోమీటర్ల రేంజు. రెండింటిలో కూడా స్పీడ్ మ్యాక్సిమం 201 కిలోమీటర్, అంటే 200 km/h వెళ్తుంది. అండ్ 0 to 100% స్పీడ్ అనేది 6 సెకండ్లో ఇది గెయిన్ చేస్తుంది. అండ్ మీకు ఆటో పైలట్ మోడ్ కావాలంటే సపరేట్గా కొనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు 500 రేంజ్దేమో అరౌండ్ 60 లక్షలు పెట్టారు, 622 కిలోమీటర్ల రేంజ్దేమో అరౌండ్ 70 లక్షలు పెట్టారు. అండ్ మీకు సపరేట్ ఆటో పైలట్ మోడ్ కావాలంటే, అంటే ఆటో పైలట్ మోడ్ కూడా కావాలనుకుంటే ఇంకొక 6 లక్షల వరకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు బేస్ మోడల్ కొన్నాగా నియర్లీ 70 లక్షల దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. సో దానికంటే నాకు తెలిసి మహీంద్రా వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన మహీంద్రా BE6 అనుకుంటా, సూపర్ ఉంది. అదైతే నిజంగా నాకు రీసెంట్గా మంచిర్యాలలో కూడా కనపడుతుంది. అది చూడటానికి ఎంత ముద్దుగా ఉందో కార్ అయితే, టెస్లా సైబర్ ట్రక్ లాగే ఉందో చూడబోతే. సో నాకు అది చాలా బాగా నచ్చింది, డిజైన్ మాత్రం సూపర్ అనిపించింది. ఎవరన్నా BE6 చూసారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఒప్పో K13 టర్బో సిరీస్ని లాంచ్ చేయవచ్చు సూన్ మన ఇండియాలో కూడా. ఇవి చైనాలో లాంచ్ కాబోతున్నాయి ఈ వీక్లోనే అనుకుంటా. బట్ సూన్ మనం మేబీ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్లో కానీ అట్లీస్ట్ ఈ రెండింటిలో ఒకటైనా మన ఇండియాకు వస్తుందేమో కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. దీంట్లో 2 ఉంటాయి. ఒప్పో K13 టర్బో, ఇదేమో డైమండ్స్ది 8450 ప్రాసెసర్ని యూజ్ చేస్తుంది. అండ్ K13 టర్బో ప్రో అనే పేరుతో ఇంకొక ఫోన్ కూడా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఫైనల్గా మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇస్తుంది. అండ్ ఈ ఇంట్రెస్టింగ్గా నాకైతే ఈ 2 ఫోన్స్, రియల్మీ 15 అలాగే రియల్మీ 15 Pro, ఈ 2 ఫోన్స్ స్ట్రాటజీ కంప్లీట్గా మార్చేశారు. మనకి రియల్మీ 15 జనరల్ నెంబర్ సిరీస్లో బేస్ మోడల్ ఎలా ఉంటుంది, 15,000 రూపాయలు అలాంటి బడ్జెట్లో ఉంటుంది. అరాకొరా స్పెసిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రెండిట్లో కూడా సేమ్ డిస్ప్లే, క్వాడ్ కర్వ్డ్, అలాగే మీకు 4D కర్వ్డ్ అనమాట. ఇది
మీకు 144 హెచ్ రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో కూడా బ్యాటరీ సేమ్ 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండిట్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ బ్యాక్ సైడ్ కెమెరా. బ్యాక్ సైడ్ మీకు రియల్మీ 15 వెనిలా వేరియంట్లోనేమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. రెండోదేమో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కామన్ రెండిట్లు కూడా. బట్ 15 ప్రోలో మాత్రం బ్యాక్ సైడ్ రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంతే డిఫరెన్స్. ఒకవేళ ఇలాగే లాంచ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫోన్స్ అయితే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కెమెరా కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ అన్నీ సూపర్గా ఉండబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఐఫోన్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ యాపిల్ నుంచి రాబోయేది ఐఫోన్ 17 సిరీస్. ఐఫోన్ 17 సిరీస్ అనేది సెప్టెంబర్ 8వ తారీఖు లాంచ్ అవ్వచ్చు అని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఈసారి 4 ఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, అలాగే ఐఫోన్ 17 ఎయిర్. ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది కొంచెం వింత ఫోను, అది ఎయిర్ అనమాట. వెరైటీగా ఉంది ఫోను. అండ్ కెమెరా మోడల్ డిజైన్ ఈసారి కొంచెం మారింది. అట్ ద సేమ్ టైం యాపిల్ లోగో అనేది కొంచెం కిందికి జరుగుతుందని అంటున్నారు. మరి చాలా చాలా పెద్ద పెద్ద చేంజెస్ చేస్తూ ఉంటారు యాపిల్ వాళ్ళు. అసలు ఎలా అంటే ఇంత పైన ఉన్నదాన్ని కొంచెం కింద జరుపుతారు. ఇది పెద్ద చేంజ్ అనమాట. వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఈ ఇంటెలిజెన్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ని కొంచెం పెంచితే గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫీచర్స్ తీసుకొస్తే ఐఫోన్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. నాకు ఒకటే ఒక బాధ, యాపిల్లో ఐఫోన్ వాడుతున్నా కానీ దాన్ని ఎందుకో ఫోన్ కాల్స్ కోసం, ఫోన్పేల కోసం తప్ప దేనికి వాడండి. హానెస్ట్గా చెప్తాను. ఫోన్పేలు, ఫోన్ కాల్స్ చేతిలో పట్టుకుని దిగ్గా యాపిల్ నా దగ్గర ఉంది ఇలా చెప్పుకోవడానికి ఏం లేదు దాంట్లో. అసలు నాకు ఆ కెమెరాలు నచ్చవు. పెర్ఫార్మెన్స్ అంటే ఆబ్వియస్గా అందరికి నచ్చుతుంది, ఓఎస్ అందరికి నచ్చుతుంది. బట్ ఇంకా చాలా ఏఐ ఫీచర్స్ అనేవి బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రాబోతున్న సామ్సంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీలో ప్లస్ మోడల్ని తీసేయచ్చు అని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. సో ఒకవేళ తీసేస్తే మాత్రం మంచి విషయం, ఎందుకంటే అసలు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రీసెంట్గా కూడా S25 ప్లస్ మీద కూడా మంచి ఆఫర్ వచ్చింది ఫ్లిప్కార్ట్లో, కానీ దాన్ని చాలా తక్కువ మందే కొంటారు. సో వెనిలా వేరియంట్ కొంటారు, లేదంటే అల్ట్రా కొంటారు. అంతేగాని పెద్దగా మధ్యలో వేరియంట్ని అసలు పెద్దగా పట్టించుకోరు అనమాట. సో మీ ఒపీనియన్, ఎవరైనా సామ్సంగ్ S24 కానీ ఏదైనా ప్లస్ మోడల్ ఏదైనా వాడుతున్నారా కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మనకి లావా నుంచి, లావా వాళ్ళు సూన్ మన ఇండియాలో లావా అగ్ని 4 అనే మొబైల్ని తీసుకురాబోతున్నారు. దీంట్లో మీకు డైమండ్ స్టీ ప్రాసెసర్ ఉండొచ్చు, అలాగే 120 హెచ్ రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది 7000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. సిలికాన్ కార్బన్ గ్రాఫిన్ యానోడ్ అనేది వెరీ సూన్ తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ కెమెరా మోడల్ చూడండి ఒకసారి, ఇది ఎక్కడ చూసినట్టుంది కదా. ఇది ఎల్జీలో ఉన్న, మీకు గుర్తుండే ఉంటుంది ఎల్జీ ఫోన్స్లో ఎలాంటి కెమెరా మోడల్ ఉండేది, అలాంటి మోడల్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డీల్ ఉంది. లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ బైక్ ఉంది. 120 kgs కెపాసిటీ ఉండేది. ఇది రెగ్యులర్గా మీకు 14-15 వేల దాకా ఉంటుంది. అరౌండ్ 8300కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఎక్సలెంట్ డీల్. ఒకవేళ మీరు ఏమైనా ఫిట్నెస్ మీద ప్లాన్ చేసుకుంటుంటే ఎక్సర్సైజ్ బైక్ అనేది చాలా మంచి డీల్లో ఉంది. అది కూడా కొంచెం ప్రీమియం మోడల్. 120 kgs అంటే కొంచెం బెటర్ మోడల్ అని అర్థం అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా చాలా రకాల డీల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు సర్వైవల్ ఐలాండ్ అని ఒక సర్వైవల్ గేమ్ ఉంది. అది ఫ్రీగా ఉంది. 310 రూపాయలు అంటే దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు నేను మీకు మొత్తం ఒక 10 టెక్ న్యూస్లు, ఒక డీలు, ఒక యాప్ చెప్పాను. ఇందులో ఏది నచ్చిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.